జన్మదిన శుభాకాంక్షలు. నాకు కట్టుకుంటే అదే అనిపిస్తాను. రకాలుగా ప్రతిదీ కష్టపడుతున్నాడు పాపం. ఫలితం. థ్యాంక్ యూ. చేతమ్మ యూనిట్ అందరూ కలిసి నా జన్మదిన శుభాకాంక్షలు నాకు అందించారు. చాలా సంతోషం. కళాకారుల్ని కవుల్ని ఇలాగా సహృదయంతో అభినందించుకోవడానికి ఈ సినిమా మంచి మీ ప్రయత్నం మంచి విజయం సాధించారని, మీకు మంచి పేరు రావాలి, గుర్తింపు రావాలి, డబ్బులు రావాలి, మరిన్ని మంచి సినిమాలు తీసే నైతిక శక్తి రావాలి శక్తిగా కోరుకుంటున్నాను. కళాకారుల్ని కవుల్ని ఇలాగా అభిమానించి ఆదరించి వాళ్ళందరికీ భగవంతుడు ఆశీర్వాదాలు ముందుగా ఉండాలి. కార్తీక్, మీరు ఎప్పటి నుండో విజయం దోబూచులాడుతున్నాను. ఆ దోబూచులాంటి ఒకసారి ఆ ముసుగు తీసి వెలుగులోకి రావాలని కోరుకుంటున్నాను. మీరు కూడా ఎన్నో దాంట్లో మీరు నటించారు. అందులో కూడా మంచి ఫలితం రావాలి. రాంబాబు కోసం ఆల్రెడీ మనోళ్ళు విజయంలో ఉన్నారు. విజయంలో మమ్మల్ని తీసుకెళ్ళాలి. బాగా నువ్వు కూడా సాధించాలి ఏదో కానీ మీ పేరేంటి సార్? వెంకటేష్ గారు కూడా మీరు కూడా మాట్లాడే సభ్యులు. అతను కూడా ఒక ఫిల్మ్ చేస్తున్నాడు ఈయన ఓన్ డైరెక్షన్ లో. అవునా? అందులో దీనికి కో డైరెక్టర్, ఈజ్ ఆల్సో ట్రైన్ ఓన్ గా ప్రాజెక్ట్ ఎడిట్ మూవ్మెంట్. మాకైతే చూసిన ప్రతి ఆర్టిస్ట్ కూడా ఇన్స్పిరేషన్ ఫస్ట్ నుంచి కూడా. ప్రతి స్కూల్లో ఎప్పుడో కూడా మా స్కూళ్ళల్లో పుట్టినరోజు అవన్నీ వస్తుంటాయి వెళ్తుంటాయి, కానీ నిజంగా మీ విజయం, మీరు మీ సినిమా డొక్కాసుకున్న విజయం సాధించిన రోజు మీ అందరికీ నిజమైన పుట్టినరోజు. మీరు కళాకారులుగా, దర్శకులుగా, మీరు సృజనకారులుగా, సృజనశీలుగా మీరు పుట్టినరోజు. ఆ పుట్టిన త్వరలో మీ జరుపుకొని మీ మనసు కార్తీక్ కొండకండ్లనా మీది? మీ పేరు నేను మర్చిపోయాను సార్. ఆకెళ్ళ గుర్తు పేరు ఆకెళ్ళ గోపాలకృష్ణ సార్. ఆకెళ్ళ రాఘవేంద్ర గారు రైటర్. ఆకెళ్ళ పాత రైటర్ ఆకెళ్ళ గారు చూడండి. మన రైటర్ సంఘానికి ఆయన అధ్యక్షుడు. కొంచెం దూరం అలా ఓల్డ్ పట్టుకుని అయ్యో చాలా చాలా సేవ చేశారు మన రైటర్. 2-3 సినిమాలు నటించారు కూడా ఆయన. సుచిగా రాంబాబు తిన్నావా నువ్వు? అయ్యో అది ఇలా అన్నా అంతే. సారీ. ముందు